స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది. చిత్తూరులో సినిమా స్టైల్లో జరిగిన గాంధీ రోడ్డు దొంగల ముఠా కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మొత్తం ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు వెల్లడించారు. వీరు గాంధీ రోడ్డులో ఉండే వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు యత్నించారని ఆయనన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, 3 డమ్మీ తుపాకులు, 2 కత్తులు, కారం పొడి, గమాక్సన్ పొడి, 4 బుల్లెట్లు, కొన్ని పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దోపిడీ మొత్తానికి స్కెచ్ చేసింది చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యమని, ఈయనకు మరో 6గురు సాయం చేశారని ఎస్పీ తెలిపారు. అసలు ఆనాడు ఏం జరిగిందో పోలీసుల వివరాల ప్రకారం ఇలా ఉంది. బుధవారం ఉదయం 5:30 గంటలకు ఓ ఓమినీ వ్యాన్ పుష్ప కిడ్స్ స్టోర్ వద్దకు వచ్చి ఆగింది. అప్పటికి ఆయుధాలతో కారులో రెడీగా ఉన్న ముఠా వాహనం ఆగగానే షాప్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి యజమాని ఇంట్లోకి ప్రవేశించారు. యజమాని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు డమ్మీ తుపాకులు, కత్తులు చూపించి డబ్బులు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని, లేదంటే చంపుతామని చంద్రశేఖర్పై దాడి చేశారు. ఆయన్ను తీవ్రంగా గాయపరిచారు. అయితే దొంగలను చూసిన చంద్రశేఖర్ భార్య ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు పెద్ద ఆపరేషనే చేయాల్సొచ్చింది. మొదట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రజల సహాయంతో 4 దొంగల్ని పట్టుకున్నారు. కానీ మిగతా వారి కోసం కాస్త శ్రమించాల్సొచ్చింది. ఎందుకంటే వారి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో తెలీదు. పైగా అక్కడ ఓ కుటుంబం ఉండడంతో చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేశారు. అయితే మరో 3 నిందితులు భారీ స్థాయిలో వచ్చిన పోలీసులను గమనించి అక్కడి నుంచి పారిపోయారు. ఆ 3 నిందితులను కాణిపాకం క్రాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం, ప్రొద్దుటూరి పట్టణానికి చెందిన ఎస్ ఇబ్రహీం, నంద్యాల జిల్లాకు చెందిన నవీన్ కుమార్, అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులు, రాజశేఖర్, నెట్టి కంటయ్య, సంపత్ కుమార్గా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యంపై కర్నూలు, నంద్యాల జిల్లాలో 6 కేసులున్నాయని, దొంగతనం, రాబరీ, హత్య కేసులో 10 సంవత్సరాల శిక్ష అనుభవించిన సుబ్రహ్మణ్యం 15 సంవత్సరాల నుంచి చిత్తూరులో ఎస్ఎల్వి ఫర్నిచర్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడని తెలిపారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతోనే రాబరీకి స్కెచ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొదట ఈ కేసులో బ్యాంకుకు కన్నం వేయడానికి వచ్చారని, వారి వద్ద గన్స్ ఉన్నాయని, ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. దీంతో ప్రభుత్వం ఏకంగా ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దింపి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాతే ఇది దొంగతనమని, దొంగలు వ్యాపారి ఇంట్లో ఉన్నారని తెలిసింది. దీంతో ఎస్పీ సంఘటనా స్థలంలోనే ఉండి ఆపరేషన్ను పర్యవేక్షించారు. ఏదేమైనా పోలీసులు రెస్పాండ్ అయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నిమిషాల్లోనే ఇంటిని చుట్టుముట్టి దొంగల ఆట కట్టించారు. పోలీసులు చేసిన పనిని సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రశంసించారు. అందరికీ నమస్కారం. నిన్న ఉదయం చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఓవరాల్గా 7 మంది సభ్యులు ఒక ఓమ్నీ వ్యాన్లో మొదలై సుమారుగా 5:30కి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి, రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి 6:10 ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి 6 ఒకళ్ళు డ్రైవర్ మరియు 6 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అంతా కూడా మాస్కులు ధరించారు, టోపీలు పెట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడని బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు.
వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 3 వెపన్స్ ఉన్నాయి. ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతో పాటు 2 కత్తులు మరియు కారం పొడి, నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గమేషన్ పొడి వాడతారు దాన్ని, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడం, చుట్టుపక్కల వాళ్ళు గమనించడం, వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డయల్ 100కి డయల్ 112కి కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా 2 గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని, ఇన్వాల్వ్ అయిన 7గురిలో మనం నలుగురిని స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక 3 ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7 సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్నవాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసే దాంట్లో కో-ఎక్యూజ్ ఉన్నారో అతని కొడుకుల్ని 3 కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. సో మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ ఇస్తాం. ఇవన్నీ కూడా పెల్లెట్స్, చిన్న పెల్లెట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్ టెంపుల్ రీజన్లో అక్కడ తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్. వీటినే ఈ ఎయిర్ గన్స్లో వీటితో పాటు వాడతారు. అవును, కాకపోతే అందులో బాల్స్ వాడుతారు, చిన్న బాల్స్ లాగా ఉంటాయి, చిన్న బాల్స్ ఉంటాయి. దీనిలో దాని లోడింగ్ ఉంటుంది, సౌండ్ అయితే బాగా వస్తుంది. సౌండ్ సో అది లోడ్ చేస్తే ఇందులో కనుక పెల్లెట్స్ అవి వచ్చే అవకాశం. సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా కనుక అయితే ఇది చాలా చూసారు.